వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. అధికారికంగా మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి కార్యక్రమ నిర్వహణ. మహనీయుల చరిత్ర పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ సూచన. పొద్దంతా చిరు వ్యాపారం, రాత్రైతే చాలు దొంగతనం. అంతర్రాష్ట్ర పార్టీ దొంగల ముఠా అరెస్ట్. వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర. ఘనంగా హరిహర సుతుని జన్మదినోత్సవ వేడుకలు. ఆలయంలో అయ్యప్పకు అభిషేకాలు. రాష్ట్రంలో అవినీతి అసత్యాల పాలన. కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఎంపీ అరవింద్ ఆరోపణ. అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను గురి చేస్తున్న సర్కార్. కాంగ్రెస్ పాలనపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ఫైర్. నిజామాబాద్ నగరంలో మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వేడుకలు అధికారికంగా ఘనంగా జరిపారు. సమాజానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. విగ్రహాల పార్క్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అధికారులు, పలు పార్టీల నేతలు, బీసీ సంఘాల నేతలు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సాంఘిక బహిష్కరణలు విధించే వీడీసీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. మహాత్మా జ్యోతిబా ఫులే 199వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేయగా రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరావత్రి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జ్యోతిబా ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ సామాజిక రుగ్మతలను, దురాచారాలను పారద్రోలేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా ఫులే అని కొనియాడారు. అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలో అణగారిన వర్గాలకు తగిన గౌరవం దక్కాలంటే విద్యతోనే సాధ్యమని గుర్తించిన ఫులే విద్యను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారన్నారు. ప్రత్యేకించి బాలికల విద్య కోసం పాఠశాలలు నెలకొల్పి ప్రత్యేక కృషి కొనసాగించారని గుర్తు చేశారు. అన్ని వర్గాలకు సమానత్వం ఉండాలన్నదే ఫులే అభిమతమని, ఆ దిశగా తుది వరకు తన కృషిని కొనసాగించారని కొనియాడారు. ఆయన చూపిన బాటలో పయనిస్తూ ఫులే ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు మహనీయుల జీవిత చరిత్ర గురించి, వారు సమాజ అసమానతలకు వ్యతిరేకంగా జరిపిన పోరాటాల గురించి తెలుసుకోవాలని సూచించారు. మహనీయులను స్మరించుకుంటూ వారి ద్వారా ప్రజలు స్ఫూర్తి పొందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తోందని అన్నారు. పరస్పర సమన్వయంతో మహనీయుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటూ జిల్లాను ఆదర్శంగా నిలుపుదామని ఆయా సంఘాల ప్రతినిధులకు సూచించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయా వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం తరపున ఎల్లవేళలా చొరవ చూపుతామని, ఎలాంటి సమస్య ఉన్నా తనను సంప్రదించవచ్చని కలెక్టర్ సూచించారు. కాగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో గ్రామ అభివృద్ధి కమిటీల పేరిట సాంఘిక బహిష్కరణలు విధిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, అలాంటి వీడీసీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఫులే జయంతి వేదిక ద్వారా స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి వీడీసీల కృషి కొనసాగిస్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదని, అందుకు భిన్నంగా వీడీసీ ముసుగులో చట్టాన్ని ఉల్లంఘించే చర్యలకు పూనుకుంటే ఎంత మాత్రం ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. సాంఘిక బహిష్కరణ ఫిర్యాదులపై పోలీస్ కమిషనర్ తో 1-2 రోజుల్లోనే చర్చించి చట్ట ప్రకారం చర్యలు చేపట్టేలా చూస్తామని అన్నారు. సాంఘిక బహిష్కరణలు వంటి రుగ్మతలకు వ్యతిరేకంగా వివిధ సంఘాలు కూడా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సమాజంలో ఇంకనూ అక్కడక్కడ నెలకొని ఉన్న వివక్షతను రూపుమాపేందుకు ఫులే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి అందించే ఈడబ్ల్యూసీ పత్రాలను సమగ్ర విచారణ జరిపి అర్హత కలిగిన వారికి మాత్రమే మంజూరు చేసేలా ఆర్డీఓలు, తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణం విషయంలో నెలకొని ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగేలా ప్రత్యేక చొరవ చూపుతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరావత్రి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్లు మాట్లాడుతూ ఫులే కృషిని కొనియాడారు. దాదాపు 200 సంవత్సరాల క్రితం అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలో నెలకొని ఉన్న రుగ్మతలను పారద్రోలేందుకు జ్యోతిబా ఫులే చేసిన కృషి అనన్య సామాన్యమైనదని అన్నారు.
అనేక అవరోధాలు అవమానాలు ఎదురైనప్పటికీ ఏమాత్రం వెరవకుండా ఫులే నాటి సాంఘిక దురాచారాలను తుదముట్టించేందుకు ఎంతగానో శ్రమించారని గుర్తు చేశారు. ముఖ్యంగా అణగారిన వర్గాలు శూద్రులు సమానత్వం సాధించాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించి వారికి విద్య అందేలా తీవ్రంగా కృషి చేశారని, మహిళల విద్య కోసం ప్రత్యేకంగా మొట్టమొదటి పాఠశాలను స్థాపింపచేశారని అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫులే ఆలోచనలకు ప్రభావితమైన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫులేను తన గురువుగా ప్రకటించారని తెలిపారు. ఫులే ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, 57,000 ఉద్యోగ నియామకాలు జరిపిందని, హాస్టల్ విద్యార్థులకు గణనీయంగా డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిందని, యువత స్వయం ఉపాధి కోసం పెద్ద ఎత్తున రాయితీతో కూడిన రుణాలు అందించి వారు ఎంపిక చేసుకునే యూనిట్లను స్థాపించేందుకు ఆర్థిక సహాయం అందించేలా రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తుందని వివరించారు. ఫులే వంటి మహనీయులు చూపిన బాటలో పయనిస్తూ వారి ఆశయాల సాధన కోసం కృషి చేసినప్పుడే మన జీవితానికి కూడా సార్థకత చేకూరుతుందన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ముందు వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద గల మహాత్మా ఫులే విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, బీసీ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారిని శ్రవంతి, సహాయ అధికారి నర్సయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు గైని గంగారాం, బూసా ఆంజనేయులు, నరల సుధాకర్, మాడవిడి వినోద్ కుమార్, రవీందర్, బంగారు సాయిలు, రాజేశ్వర్, బుస్సాపూర్ శంకర్, పెద్దిరాములు, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరంగా అధికారికంగా మనము నిర్వహించుకుంటూ ఉన్నాము. సో ఈరోజు ఈ ఉత్సవానికి ఈరోజు నిజామాబాద్ పట్టణంలో జ్యోతిబా ఫూలే విగ్రహానికి మాల వేసుకోవడం జరిగింది. దీనికి మనకి అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి చాలా యూనియన్ మనకి నాయకులు, సంఘాల నాయకులు, అదేవిధంగా మనకి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, అదేవిధంగా మనకి పొలిటికల్లీ నామినేటెడ్ అఫీషియల్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మనకి జ్యోతిబా ఫూలే అదేవిధంగా సావిత్రిబాయి ఫూలే ఆశయాల్ని కొనసాగించాలని వాళ్ళు చేసిన మనకి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వాళ్ళు పాటుపడిన దాన్ని మనము గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా మనకి అధికారులు కూడా ఎప్పుడు కూడా మనకి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, అదేవిధంగా మనకి గవర్నమెంట్ ప్రవేశపెడుతున్న పథకాలు కూడా లబ్ధిదారులకి చేకూర్చే విధంగా పాటుపడతామని చెప్పుకుంటూ ఈరోజు జిల్లా ప్రజలందరికీ జ్యోతిబా ఫూలే జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యాన తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి సందర్భంగా ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో జ్యోతిరావు ఫూలే యొక్క ఆశయాలను సాధించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరంగా ఫూలే గారి జన్మదినాన్ని జరుపుకోవడం నిజంగా కూడా మాకు సంతోషంగా ఉంది. ఆయన 199 సంవత్సరాల క్రితం పుట్టిన తర్వాత ఈ బలహీన వర్గాల ప్రజలకే కాకుండా ఈ దేశంలో ఒక సంస్కరణ తీసుకురావడానికి చేసినటువంటి కృషిని మనం ఎప్పుడూ మర్చిపోలేము. అందుకొరకే వారి జయంతిని అధికారికంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ జయంతి సందర్భంగా బలహీన వర్గాలతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక వర్గాలకు ప్రయోజనం జరిగేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా అది కేవలం మన బాపు జ్యోతిరావు ఫూలే యొక్క ఆశయమే అనేటువంటి విషయాన్ని గ్రహించి మనకు ముందుకు నడవలసిందిగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన జన్మదినాన్ని ఘనంగా ఈ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో జరుపుకుంటున్నటువంటి సందర్భం లోపల బలహీన వర్గాలతో పాటు ఈ జిల్లా ప్రజలందరికీ ఇవాళ 57,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. దానికి 5,000 కోట్ల రూపాయల భారం పడుతుంది ఈ ఏడాది. పిఎస్సి పెట్టినాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మీ అందరినీ ఇప్పుడు రాజీవ్ యువ వికాసం కూడా పోయినసారి 10 సంవత్సరాలు ఇప్పటికి లోన్ బీసీ కార్పొరేషన్ లేవు, ఎస్సీ కార్పొరేషన్ లేవు, ఎస్టీ కార్పొరేషన్ లేవు, మైనార్టీ కార్పొరేషన్ లేవు. నేనున్నప్పుడు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంతో మందికి ఆటోలు ఇప్పించిన, ఎంతో మంది బీసీలకు లోన్లు ఇప్పించిన, ఎస్టీలకు లోన్లు ఇప్పించిన, సబ్సిడీ లోన్లు ఇప్పించినాం. ఎస్టీలకు ఎస్సీలకు మాత్రం 90% సబ్సిడీ లోన్లు ఇప్పించినాం అన్నాడు. కానీ 10 సంవత్సరాలు లోన్లు లేవు, మనం లేవు. ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, అదేవిధంగా అగ్రవర్ణ పేదలకు కూడా ఇవాళ లోన్లు ఇవ్వబోతుంది.
కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక. అందుకే ఆ పూలే గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆ పూలే గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతుంది. మనం వీళ్ళ గొప్ప నాయకుడు జన్మదినం సందర్భంగా మనం ఒకటే గుర్తుంచుకోవాలి. వీళ్ళ ఇక్కడ వచ్చి కూర్చున్నది జన్మదినం చేసుకోవడానికి కాదు. ఆయన ఆశయాలే మన ఆశయాలు కావాలి. ఆయన ఆలోచన విధానాలే మన ఆలోచన విధానాలు కావాలి. ఆయన పోరాటమే మన పోరాటం కావాలి. ఆయన ఉద్యమమే మన ఉద్యమం కావాలి. అప్పుడే నిజమైన సామాజిక న్యాయం, నిజమైన సమానత్వం ఈ సమాజంలో దొరుకుతుంది. అప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వారు. ఏం కావాలి? మన ఆశయాలే, ఆయన ఆశయాలే మన ఆశయాలు, ఆయన ఉద్యమాలే మన ఉద్యమాలు, ఆయన పోరాటాలే మన పోరాటాలు, ఆయన ఆలోచన విధానాలే. గత కొంతకాలంగా కామారెడ్డి జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ రాజేష్ చంద్ర అంతర్రాష్ట్ర పార్టీ దొంగల ముఠా అరెస్టు గురించి వివరించారు. గత కొంతకాలంగా జాతీయ రహదారిపై జరుగుతున్న దారి దోపిడీలకు పాల్పడ్డ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ ముఠాలో 11 మంది దొంగలు ఉన్నట్టు వెల్లడి. ఇందులో 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నట్టు వెల్లడించారు ఎస్పీ. పరారీలో ఉన్న మరో 3 నిందితులను పట్టుకునేందుకు టీంలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 6 మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 4 కత్తులు, 2 రాళ్లు, 2 టార్చ్ బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గత 5 ఏళ్లుగా పార్థి గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు చెప్పారు ఎస్పీ రాజేష్ చంద్ర. మెదక్ జిల్లా కేంద్రంగా డేరాలు ఏర్పాటు చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్న దొంగలు పగలు సమయంలో చిరు వ్యాపారాలు చేస్తున్నట్టు నటిస్తూ రాత్రి సమయంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనదారుల లక్ష్యంగా చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్నారని తెలిపారు. చాలా వరకు ఇప్పుడు మీకు డిస్ప్లేలో చూపించిన అప్డేటర్స్ అందరూ కూడా చాలా వరకు టార్గెట్ చేసేది హైవే పైన పార్క్ చేసిన వెహికల్స్ పైన. చాలామంది ప్రయాణికులు ట్రక్ డ్రైవర్స్ కానీ ట్రక్ మధ్యలో ఆపుకొని అందులో గుర్తిస్తుంటారు. కొంతమంది లాక్ చేసుకొని పక్కన తీసుకుంటారు. కొంతమంది కార్లు ఆపుకొని అందులో పట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో వీళ్ళ మెయిన్ టార్గెట్స్ ఈ హైవే రాబరీస్ వీళ్ళ మెయిన్ టార్గెట్ ఉంటారు. వీళ్ళు గత 4-5 సంవత్సరాల నుంచి ఇదే ఏమవుతుంది, ఇటువంటి వెహికల్స్ ని ఐసోలేటెడ్ ఏరియాలో పార్క్ చేసిన వెహికల్స్ ని టార్గెట్ చేసుకుంటూ గ్లాస్ ని ఓపెన్ చేయడము, లేకపోతే బ్రేక్ చేయడము, అండ్ లోపల ఉన్న ప్యాసింజర్స్ కానీ ప్రయాణికుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు కానీ మొబైల్ ఫోన్స్ కానీ అమౌంట్ తీసుకోవడం లాంటివి గత కొన్ని సంవత్సరాలుగా ఇన్వెస్టిగేషన్ అయితే మనకి రిపోర్ట్ అయితే కొన్ని రిపోర్ట్ కాలేవు. అటువంటి ఒక ఇన్సిడెంట్ మనకి ఇది వచ్చిన తర్వాత 2 రిపోర్ట్ అయ్యి మార్చ్ 1 అండ్ ఏప్రిల్ 2 ఇది ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిన తర్వాత ఇమీడియట్ గా అందులో ఏప్రిల్ 2 రిపోర్ట్ అయిన ఇన్సిడెంట్ లో ఒక పర్సన్ కి ఇంజూరీ అయింది. ఈ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిన తర్వాత ఒక 6 టీంలు ఎస్టాబ్లిష్ చేసుకొని సుమారు ఒక 4 ఇన్స్పెక్టర్లు అండ్ ఏఎస్పీ గారు స్వయంగా దాంట్లో రంగంలో దిగి టీమ్స్ ఫామ్ చేసుకొని అసలు కొంతకాలంగా ఇండియా ఫెస్ట్ అవుతుంది అనేది ఒక మొత్తం డేటా తీసి దాన్ని వర్కౌట్ చేస్తే ఇదంతా కూడా ఈ పార్టీ గ్యాంగ్ సంబంధించిన ఈ మహారాష్ట్ర గ్యాంగ్ వాళ్ళు చేస్తారని మనకు తెలిసింది. వీళ్ళని పట్టుకోవడానికి మనము ఒక టీంని డిప్లాయ్ చేసుకొని వాళ్ళతో చేస్తే మళ్ళీ వాళ్ళు ఏదైనా స్ట్రైక్ చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళని ఆరా తీస్తే దీంట్లో సుమారుగా మనకు ఇప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 11 మంది ఈ గ్యాంగ్ సభ్యులు, అందులో 7 మంది మనం ఇప్పటికీ అరెస్ట్ చేసాము. ఇందులో 4 వ్యక్తుల ఇన్ఫర్మేషన్ ఇంకా మనం వర్కౌట్ చేస్తూ ఉన్నాము. సో ఈ గ్యాంగ్ సభ్యులు అంతా కూడా వీళ్ళు ఏదైనా ఏరియాలో పోయినప్పుడు అక్కడ ఈ బ్లూ కలర్ టర్బన్ షీట్స్ తోటి డేరా వేసుకుంటారు. డేరా వేసుకుని పగలంతా వీళ్ళు పూసలు అమ్మడము, కార్పెట్స్ అమ్మడము, మ్యాట్స్ అమ్మడము, ఇటువంటి పనులు. అండ్ రాత్రి పూట వీళ్ళు గ్యాంగ్గా ఫామ్ చేసుకొని కొంతమంది వెహికల్స్ వస్తున్నాయా రావట్లేదా అని అబ్జర్వేషన్ పెట్టుకొని వీళ్ళు దాన్ని గ్లాస్ని బ్రేక్ ఓపెన్ చేయడము అండ్ అందులో ఉన్న వ్యక్తుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర అమౌంట్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ కానీ ఇంకేమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇది
మనకు మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా సుమారు 3 కేసులు రిపోర్ట్ అయినట్టుగా తెలిసింది మనకి. అండ్ అదేవిధంగా మనకి ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబ్దుల్లాపూర్ మెట్రో, లిచ్పల్లిలో అండ్ ఆర్మూర్లో కూడా వీళ్ళు అఫెన్స్ చేసినట్టుగా, అండ్ పిచ్చోడాలో కూడా వీళ్ళు అఫెన్స్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనము వీళ్ళకి పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళని మనము ఇంట్రాగేషన్ చేసుకొని ఫర్దర్ అఫెన్సెస్ కూడా వీళ్ళు ఏం చేస్తారు అనేది వర్కౌట్ చేస్తున్నాం. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం, ముఖ్యంగా ప్యాసింజర్స్ కూడా హైవే దగ్గర అన్ఆథరైజ్డ్గా ఐసోలేటెడ్ ప్లేసెస్లో వాళ్ళ బండిని పార్క్ చేయడము, అందులో నిద్రపోవడం అనేది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ట్రాఫిక్ ప్రకారంగా నేరం అది, ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవుతాయి. రెండవది ఏంటంటే ఇటువంటి అఫెన్సెస్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర మీరు ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ దగ్గర వెపన్స్ క్యారీ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ప్యాసింజర్స్ రెసిస్ట్ చేస్తే వాళ్ళని చంపడానికి కూడా వాళ్ళు పెడతారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ముఖ్యంగా హైవే మీద ప్రయాణించే వెహికల్ ఓనర్స్కి కానీ ప్యాసింజర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఐసోలేటెడ్ ప్లేసెస్లో మీరు వెహికల్స్ని పార్క్ చేయరు. ఎక్కడైనా మీకు రెస్ట్ తీసుకోవాలనిపిస్తే ఇక్కడ పార్కింగ్ స్లాట్స్ ఉంటాయి, లేకపోతే రెస్టారెంట్స్ ఉంటాయి, అక్కడ మాత్రమే మీరు పార్కింగ్ చేసుకొని మీరు రెస్ట్ తీసుకోవాలని తప్పితే మీరు హైవేలో రోడ్డు పక్కన బండి ఆపుకొని పడుకోవడం కానీ, రోడ్డు పక్కన బండి ఆపుకొని ఇంకేదో మేము చేయడం కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి అఫెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా కూడా అట్లీస్ట్ వెనక నుంచి హై స్పీడ్లో వెహికల్ వచ్చి దాన్ని హిట్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అది సెకండ్, ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తంలో కూడా మాకు ఒక చిన్న క్లూ నుంచి ఒక పంక్చర్ షాప్ ఓనర్ మాకు ఇచ్చిన క్లూ నుంచి కూడా ఈ మొత్తం కేసు మొత్తం డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ ఓనర్ కూడా మీ అందరి సమక్షంలో కూడా ఐ వాంట్ టు అప్రిషియేట్. ఆయన ఇచ్చిన చిన్న క్లూ, లాస్ట్ ఇయర్ ఒక కేసు రిపోర్ట్ కానీ కేసు ఇటువంటిది జరిగింది సార్ అని చెప్పి మా దృష్టికి తీసుకురాకపోతే ఈరోజు ఈ జ్ఞానం మాకు దొరికేది కాదు. సో ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ. అండ్ ఒకసారి మీ అందరి సమక్షంలో కూడా ఆ పర్సన్ని అప్రిషియేట్ చేయాలని కోరుతామని. గత ఏడాది ఒక కేసు ఇటువంటి ఇన్సిడెంట్ రిపోర్ట్ అయితే దాన్ని గుర్తుపెట్టుకొని మనకి డిటెక్ట్ అయింది. సో థ్యాంక్ యూ. అండ్ సదాశివ సిఐ గారు కూడా చాలా యాక్టివ్గా పనిచేసుకొని వీళ్ళందరూ వీళ్ళ కూడా తెలుసుకొని వీళ్ళ నేరానికి ఉంది, వీళ్ళు ఎక్కడ వీళ్ళు వెపన్స్ లేదు చెప్పి చాలా చాకచక్యంగా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. అండ్ ముఖ్యంగా ఇద్దరు ఆఫీసర్లు పీసీ రవికిరణ్ అండ్ పీసీ రవికిరణ్ దేవరపల్లి అండ్ పీసీ రవి ఎస్ఎస్ నగర్ జరిగింది. వీళ్ళందరికీ కూడా నా తరఫున జిల్లా పోలీస్ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. డెస్టినేషన్ పోవాలి కాబట్టి వాళ్ళకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చే టైం వేస్ట్ అవుతుందనే ఉద్దేశం. సో అది కూడా మేము వెరిఫై చేస్తాము. అది ఎస్టాబ్లిష్ అయితే మనం వాళ్ళని దాన్ని కూడా ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో 3 కేసులు రిపోర్ట్, అందులో 2 కేసులు గాయాలు చేశారు. అందులో ఒక కేసులో బ్లీడింగ్ ఇంజరీ అయింది, ఇంకో కేసులో కర్రతో కొట్టారు, ఇంజరీ అయింది కానీ బ్లీడింగ్ ఇంజరీ కాదు. ఒక కేసులో జస్ట్ బెదిరించి తీసుకెళ్ళిపోయారు, అందులో ఇంజరీ చేయలేదు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని నూతనంగా నిర్మించిన కోటగిరి ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ సాయి అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పోల విఠల్ గుప్తా ఆధ్వర్యంలో హరిహర పుత్రుడు శ్రీ అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా జలాభిషేకం అనంతరం గణపతి, కుమారస్వామి, అయ్యప్ప స్వామి అభిషేకాలు, పంచామృతం అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలో అయ్యప్ప జన్మదినోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. పోల విఠల్ గుప్తా ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న భక్తులందరూ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ సాయి అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పోల విఠల్ గుప్తా, గురుస్వామి గోగినేని హనుమంతరావు మాట్లాడుతూ హరిహర పుత్రుడైన శ్రీ అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు కోటగిరి ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందన్నారు. అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు కోటగిరి ప్రజలపై ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరారు. శ్రీ అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలో నిశాంత్, అశ్విని, పర్ల సత్యనారాయణ, గురుస్వాములు, మున్కర్ శివకుమార్, పి సాయిలు, శంకర్, గంగారాం, డాక్టర్ సీతాలే రమేష్, గోరంటి హరీష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస మేకులే మాతరం పదమాలనే ఆపహ
మేము ఇక్కడ శ్రీ సాయి అయ్యప్ప దేవాలయంలో పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ అభిషేకం జరుగుతున్నది. అభిషేకం అనంతరము అన్నదానం కూడా కలదు. కావున భక్తులందరూ కూడా అయ్యప్ప స్వామిని దర్శించి అయ్యప్ప స్వామికి కృప కాగడానికి వేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఏదైనా మనం కోరుకుంటే అన్నీ వెంటనే జరుగుతున్నాయి. కావున అందరూ అయ్యప్పను దర్శించి అయ్యప్పకు కృపను పాల్గొనాలని కోరుచున్నాము. పంబ వరకు ఏనుగు అంబారీపై అయ్యవారు వచ్చి పంబలో స్నానం చేసి తిరిగి మళ్ళా శబరిమలకు చేరుకుంటారు. ఈ జన్మదినాన్ని మరి కమిటీ అధ్యక్షులు మరి ఆలయ అధ్యక్షులు కోల విఠల గుప్తా గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గురుస్వాముల వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నాము. ఈ పూజ అనంతరము అందరికి కూడా అన్నప్రసాద వితరణ కూడా కలదని చెప్పి కోరుతున్నాము. అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఈ విశ్వాసనామ సంవత్సరంలో అందరూ కూడా చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. రాష్ట్రంలో అవినీతి అసత్యాల ప్రభుత్వం నడుస్తోందని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం ఆర్థిక క్రమశిక్షణ లేదని, లక్షల కోట్ల అప్పులున్నాయని తెలిసి అమలు సాధ్యం కాని హామీలు ఎలా ఇచ్చారని సీఎం రేవంత్ ను అరవింద్ ప్రశ్నించారు. హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఎంపీ అరవింద్ విలేకరులతో మాట్లాడారు. తాను అధికారం చేపట్టే నాటికి 4 లక్షల కోట్ల అప్పులున్నాయని అనుకున్నానని, కానీ 7 లక్షల కోట్ల వరకు అప్పులున్నాయని తెలిసిందని రేవంత్ పేర్కొనడం శోచనీయమని విమర్శించారు. ఎడాపెడా ఇచ్చిన వాగ్దానాలపై రేవంత్ తో పాటు ఎవరూ మాట్లాడడం లేదని, ప్రజల దృష్టిని మార్చలేనందుకు హైడ్రా, మూసీ ప్రక్షాళన, సినీ పరిశ్రమ, హెచ్సియు అంశాలను తెరపైకి తెచ్చారని విమర్శించారు. 3 కోట్ల అప్పులున్నాయని తెలిసి వాగ్దానాలు ఇచ్చారని, ప్రగతి భవన్ లో లంకె బిందెలు ఉన్నాయనుకున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ వద్ద పనిచేసి దోచుకోవడంలో ఆరితేరిన అధికారులే సీఎం రేవంత్ వద్ద కనిపిస్తున్నారని అరవింద్ ఆరోపించారు. కమిషన్లు మింగుడు తప్ప మంత్రులు చేస్తున్నది ఏమీ లేదని విమర్శించారు. పిసిసి పదవితో పాటు ముఖ్యమంత్రి పదవిని రేవంత్ కొనుక్కున్నారని కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారని, కలెక్షన్లు బాగా చేస్తాడని నమ్మకంతోనే కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు బాధ్యతలు అప్పగించిందన్నారు. ప్రజలు రేవంత్ నమ్మే పరిస్థితి లేదన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఏవి ఒరగబెట్టని కేసీఆర్ కూతురు కొడుక్కి అసలు మాట్లాడే అర్హత లేదన్నారు. అసత్యాల, అబద్ధాల ప్రభుత్వం నడుస్తున్నది. ఆర్థిక క్రమశిక్షణ లేదు, పరిపాలన జీరో, శూన్యం. వాగ్దానాలు నెరవేర్చేది లేదు, నెరవేర్చాలన్న తపన లేదు, ప్రయత్నము లేదు. దృష్టి మరల్చడానికి ఇప్పుడు హెచ్సియు, అంతకుముందు హైడ్రా, కులగణన, మధ్య 4 రోజులు సినిమాల మీద పడ్డారు. పుష్ప అనుకుంటా, హైడ్రా జేసీబీలు సినిమాల మీద పంపిండ్రు. అదేమన్నా ముందుకు పోయింది. మూసి ప్రక్షాళన మొదలైందంటే మూసి ప్రక్షాళన మొదలు కాలేదు. మీ ప్రభుత్వం భ్రష్టు పడుతున్నది. ప్రజలు మీ ప్రభుత్వము, మీ పార్టీ ప్రక్షాళన చేసే రోజులు కూడా దగ్గర పడతాయి. అసలు వీళ్ళు చేసిన వాగ్దానాలు, దీని గురించి మాట్లాడతారు ఈ ప్రభుత్వంలో. 4 లక్షల కోట్ల అప్పు చేసిండు, 4 లక్షల కోట్ల అప్పు చేసిండు అనుకుంటా రేవంత్ రెడ్డి ఎవరినంతా ఓడవరలే అసెంబ్లీ ఎన్నికల ముందు. తీరా ఈయన వచ్చి ఘనకార్యం ఏమైనా చేస్తాడే అనుకుంటే చక్కగా వేయండో నేషనల్ మీడియా ఛానల్లో కూర్చొని 4 లక్షల కోట్లు అనుకున్నా, నేను 6-7 లక్షల కోట్లు ఉన్నాయి అన్నాడు. నేను కూర్చున్నాక నాకు తెలిసింది అన్నాడు. మరి లక్షల కోట్ల అప్పుని తెలిసినాక ఏంటి కోసం ఇనిగానం వాగ్దానాలు చదువుతా అన్ని చదువుతా. ఇప్పుడు ఇనిగానం వాగ్దానాలు ఏంటికి ఇచ్చినావు? ఏ అబద్ధ మాటలు మాట్లాడేసి లంక బిందెలు ఉన్నాయి అనుకున్నావా? ప్రగతి భవన్లో ఉండవు, ఫామ్ హౌస్లు ఉంటాయి. దమ్ముంటే పోవాడు. నువ్వు 4 పుస్తకాలు చదువుకున్నావు, నీకే ఇంత ఉంటే 80,000 పుస్తకాలు చదువుకున్నాడు ఆయన.
లంక మీద నిలబెట్టుకోవాలో తెలియదు ఆయన. మహాలక్ష్మి స్కీము, ఫ్రీ ఆర్టీసీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ ఇంప్లిమెంటెడ్. ఇది ఒకటి. గ్యాస్ సిలిండర్ 500 నాట్ ఇంప్లిమెంటెడ్. 2,500 మంత్లీ అసిస్టెన్స్ ఫర్ ఉమెన్ నాట్ ఇంప్లిమెంటెడ్. రైతు భరోసా మార్చి 31 కల్లా పడిపోతాను కదా మొన్న, అది నాట్ ఇంప్లిమెంటెడ్. 500 రూపాయలు ప్యాడీ బోనస్ నాట్ ఇంప్లిమెంటెడ్. 15,000 ఫార్మర్ కి భరోసా, 12,000 లేబరర్ కి వ్యవసాయ కూలీకి, అది నాట్ ఇంప్లిమెంటెడ్. గృహజ్యోతి 200 యూనిట్లు ఫ్రీ పవర్ అనౌన్స్డ్ బట్ నాట్ ఇంప్లిమెంటెడ్. మళ్ళీ దానికి కథలు పెడతారు. మళ్ళా సొంత ఇల్లు ఉంటే నీకు పైసలు ఉన్నవి, నీ పేరు మీదనే మీటర్ ఉన్నది, నీ పేరు మీద ఇల్లు ఉన్నది, నువ్వు పైసలు ఉన్నవి, నీకు ఇచ్చేది లేదు. కిరాయి ఇంట్లోకి ఏమో ఆ మీటర్ మీ ఇంటి ఓనర్ మీద ఉన్నది, పైసలు ఉన్నోడు నీకు ఇయ్యము. అంటే ఎట్లుంటుంది కాంగ్రెస్ వాళ్ళదంటే ఆదివారం అమావాస్య కలిసి రావాలి, కలిసి వచ్చినాక మళ్ళా వడగండ్ల వాన పడాలి. వడగండ్ల వాన పడుతుందేమో అన్న భయానికి తోక సుక్క రాలాలి. ఇవన్నీ కండిషన్లు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి వీళ్ళకి. ఇందిరమ్మ ఇండ్లు, హౌస్ సైట్ ఉన్నది, 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. హౌస్ సైట్లే లేవా అండి తెలంగాణలో? నాట్ ఇంప్లిమెంటెడ్. యువ వికాసం విద్యా భరోసా కార్డు 5 లక్షలు ఫర్ స్టూడెంట్స్, నాట్ ఇంప్లిమెంటెడ్. తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ కట్టిస్తాడు, నాట్ ఇంప్లిమెంటెడ్. చేయూత 4,000 రూపాయల పెన్షన్ మహిళలకి, నాట్ ఇంప్లిమెంటెడ్. 10 లక్షల ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్, నాట్ ఇంప్లిమెంటెడ్. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ మ్యారేజ్ 1,00,000 రూపాయలు ప్లస్ 10 గ్రాముల బంగారం హిందువులకి, నాట్ ఇంప్లిమెంటెడ్. పెళ్లిలే అయితలేవు మన దగ్గర, జనాభా మాత్రం. ఈ నెల 27న వరంగల్లో తలపెట్టిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు శ్రమ పడుతున్నారు. మండలాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేసి సమీక్షలు జరుపుతున్నారు. భారీ జన సమీకరణ కోసం ప్రణాళిక రూపొందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో బీఆర్ఎస్ పార్టీ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. 27వ తేదీన వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రైతు సంబరాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆగమైపోతున్న తెలంగాణను, దిక్కుతోచని తెలంగాణను, కరెంటు లేని రైతుల మోటార్లు, పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్న రైతన్నను ఆదుకోవడానికి, తెలంగాణ రైతులకు అండగా ఉండి దగాపడ్డ తెలంగాణ రక్షణ కోసం 14 సంవత్సరాలు మడమ తిప్పని నాయకత్వంలో తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలుపెరగని పోరాటం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధనే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. రైతులకు ఎకరానికి 10,000 చొప్పున 72,000 కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ అన్నారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన ప్రత్యేక పథకాలు కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టిందని అన్నారు. తలసరి ఆదాయం నెంబర్ 1 స్థలంలో ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో 11వ స్థానానికి దిగదార్చిందన్నారు. వృద్ధులకు పెన్షన్లు పెంచుతామని, యువకులకు నిరుద్యోగ భృతి అందిస్తామని, కళ్యాణ లక్ష్మి ద్వారా అదనంగా తులం బంగారం ఇస్తామని, 2 లక్షల రుణమాఫీ అందరికీ అందిస్తామని కాంగ్రెస్ మోసం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, నల్లవెల్లి సాయిలు, శక్కరకొండ కృష్ణ, ఒడ్డెం నర్సయ్య, నీరడి పద్మారావు, మాజీ ఎంపీపీలు రమేష్ నాయక్, హనుమంత్ రెడ్డి, కొండ శ్రీనివాస్, సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి, చింత మహేష్, మొచ్చసేను, మాజీ సర్పంచ్లు తిరుపతి, నడిపెన్న, సుందర్, సుధాం రాథోడ్, కాప్షన్ నయీం, బుల్లెట్ అక్బర్ ఖాన్, యూసుఫ్, ఫైజల్ పాషా, పుప్పాల గీత, అల్వాల బుచ్చమ్మ, సరిత, లొక్కిడిగిరి, జాకిర్, సుగేందర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎల్కతుర్తి జంక్షన్ దగ్గర మన సభ ఉన్నది. గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు అన్ని ఏర్పాట్లు చేస్తారు. వెహికల్స్ కూడా గ్రామాన్ని మనం అందుబాటులో పెడతాం. దయచేసి మనం చేయవలసిన పని ఏంటంటే హైవేల మీద వాల్ రైటింగ్లు పార్టీ సెంట్రల్ కమిటీ చేస్తూ ఉన్నది.
మన ఇంటర్నల్ డిస్ట్రిక్ట్ రోడ్స్, స్టేట్ రోడ్స్, మన గ్రామాల్లో వాల్ రైటింగ్స్ మనం చేసుకోవాలి. ఎక్కడికక్కడ మండల నాయకులు దీనికి సిద్ధమై చలో వరంగల్ కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి ఏప్రిల్ 27 అని చెప్పే నినాదంతో అన్ని వాల్ రైటింగ్స్ కూడా చేసుకోవాలి. పోస్టర్లు కూడా వచ్చినాయి. పోస్టర్లు కూడా ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని పంపించినారు. ఆ గ్రామంలో ఉన్న మెయిన్ కూడలు హోటల్స్ దగ్గర కావచ్చు, బస్ స్టాండ్ దగ్గర కావచ్చు, కచేరీల దగ్గర కావచ్చు, ఇట్లా మెయిన్ కూడల్లో ఆ పోస్టర్లు కూడా తీసుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఆ రోజు 27వ తారీఖు నాడు మనం బయలుదేరే మొదలు దయచేసి మీ అందరికి మనవి, మీరు ఎప్పుడో లేట్గా బయలుదేరితే ఆడదాకా చేరం మనం. ఎందుకంటే లక్షల మంది వచ్చే సభ కాబట్టి అక్కడ దాకా చేరం. తొందరగానే బయలుదేరాలి. 9 గంటలకే మంచి కడుపు నిండి అన్నం తిని, రైతు కుటుంబాలే కాబట్టి, కాపులమే కాబట్టి అందరం కూడా మంచిగా పొద్దున్నే కడుపు నిండి అన్నం తిని. డ్రైనేజ్ సమస్యపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ అధికారులకు పలు సూచనలు చేశారు. నాగారం 9వ డివిజన్ లో ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలో డ్రైనేజ్ సమస్య కీలకంగా మారిందని, డ్రైనేజ్ కాలువలు పూడికలు తీయకపోవడంతో చెత్త, నీరు నిల్వ ఉండటం చూసి మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డివిజన్ లో డ్రైనేజ్ కాలువలు పూడికలు తీయాలని, నిత్యం డ్రైనేజ్ పూడికలు తీసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రైనేజ్ కొత్త కాలువలు, సీసీ, బీటీ రోడ్డు అవసరం ఉన్న చోట నిర్మించాలని, ముఖ్యంగా రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కమిషనర్ కి సూచించారు. వేసవి కాలంలో ప్రజలకు మంచినీటి కొరత లేకుండా చూసుకోవాలని అన్నారు. అవసరం ఉన్న చోట వాటర్ ట్యాంకులు, బోర్స్ వేయాలని సూచించారు. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డివిజన్ ప్రజలకు మంచినీటి సౌకర్యం కోసం తన సొంత నిధులతో వేయించిన మంచినీటి బోర్స్ ను మున్సిపల్ అధికారులను స్వాధీనం చేస్తూ వాటికి మీటర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. డివిజన్ విస్తరిస్తున్న కారణంగా ఎలక్ట్రికల్ స్తంభాలు, వీధి దీపాల కొరత ఏర్పడుతుందని, దీనికి పరిష్కారంగా స్తంభాలు, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. డివిజన్ వాసులకు ఆహ్లాదకరమైన పార్క్, ఓపెన్ జిమ్ ఓపెన్ జిమ్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇందూరు అర్బన్ నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని డివిజన్లలో సమస్యలను పరిశీలించడం జరుగుతుందని, వాటిని త్వరలో పరిష్కరించేలా అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ మురళీమోహన్ రెడ్డి, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ జయకుమార్, ఏఈ భూమేష్, బీజేపీ మండల అధ్యక్షులు నాగరాజు, స్థానిక మాజీ కార్పొరేషన్ సాయివర్ధన్, కిరణ్, సుందర్ రాథోడ్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 9వ డివిజన్ విజిట్ చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద డివిజన్. ఇది దాంతోపాటు గత కొన్ని సంవత్సరాల క్రితము నగరానికి ఆనుకొని కొద్ది అవుట్స్కట్ ఉన్నది. ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతా ఉన్నాయి. కానీ ఓపెన్ ప్లాట్స్ చాలా ఉండడం వల్ల ముఖ్యంగా ఈ డివిజన్లో డ్రైనేజ్ విషయము, స్పెసిఫిక్గా డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉంది. దాంతోపాటు కొన్ని రోడ్లు, ఓపెన్ ప్లాట్లతోటి సమస్య ఉన్నది. ఇవన్నీ కూడా కమిషనర్ గారితో మొత్తము డివిజన్ అంతా తిరగడం జరిగింది. వారి అన్ని కూడా అబ్జర్వ్ చేశారు. ముఖ్యంగా డ్రైనేజ్ స్పెషల్ టీం పెట్టి రాబోయే ఒక 2 రోజులలో మేజర్గా ఈ డ్రైనేజ్ క్లీన్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ప్రాబ్లమేటిక్ ఉందో వాటి డ్రైనేజ్ నిర్మాణము, తర్వాత రోడ్లు దాన్ని ప్రపోజ్ చేసి తప్పకుండా ఈ డివిజన్లో ప్రజలకు పడుతున్న మేజర్ ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి తీర్చడానికి ప్లాన్ చేస్తారు, ప్రపోజ్ చేస్తారు. తప్పకుండా రాబోయే కొన్ని రోజులలో ఇక్కడ 100% కాకుండా కానీ మేజర్ సమస్యలు తీర్చడానికి డిపార్ట్మెంట్ సహకారంతో తప్పకుండా మేము ప్రయత్నిస్తామని చెప్పారు. పంట ధాన్యం చేతికి వచ్చిన తరుణంలో కురుస్తున్న అకాల వర్షం రైతుల నడ్డి విరుస్తోంది. ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆగమవుతున్నారు. కష్టపడి సాగు చేసిన పంట ధాన్యం అకాల వర్షానికి తడిసిపోవడంతో ఆందోళనకు లోనవుతున్నారు. అకాల వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది. కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది.
సుమారు గంట పాటు కురిసిన వర్షానికి రోడ్లు కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీళ్లు చేరి చెరువులను తలపించాయి. వర్షం బీభత్సానికి వాణిజ్య కార్యకలాపాలతో పాటు రవాణా వ్యవస్థ స్తంభించింది. కాగా చేతికి వచ్చిన పంటలు ఏమైపోతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. చేయూతను అందిపుచ్చుకుని గౌరవప్రదమైన జీవనాలు వెళ్లదీయాలని జిల్లా జడ్జి సునీత కుంచాల హితవు పలికారు. డిఎల్ఎస్సీ ఆధ్వర్యంలో మినీ మోర్జిల్ క్యాంప్ నిర్వహించారు. దాతల సహకారంతో కుట్టు మిషన్లు, శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లు పంపిణీ చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి సాయి చైతన్యలు పాల్గొన్నారు. వివిధ పరిస్థితుల కారణంగా సమాజంలో దుర్భర స్థితిలో జీవనాలు వెళ్లదీస్తున్న వారికి తోడ్పాటుగా నిలిచేలా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున అందిస్తున్న చేయూతను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని గౌరవప్రదమైన జీవనాలు వెళ్లదీయాలని జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల హితవు పలికారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మినీ మోర్జిల్ క్యాంప్ నిర్వహించారు. దాతల సహకారంతో పలువురికి కుట్టు మిషన్లు, ప్రభుత్వ బాలికల పాఠశాలలు, డిచ్పల్లి మానవతా సదన్, కస్తూర్బా విద్యాలయాలకు శానిటరీ నాప్కిన్, వెండింగ్ మిషన్లు పంపిణీ చేశారు. లేబర్ డిపార్ట్మెంట్ తరపున అసంఘటిత రంగ కార్మికులకు గుర్తింపు కార్డులను మెప్మా ఆధ్వర్యంలో 21 స్వయం సహాయక సంఘాలకు 2.50 కోట్ల విలువ గల బ్యాంక్ లింకేజ్ రుణాల చెక్కును అందజేశారు. జిల్లా జడ్జితో పాటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు, సెక్స్ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికులు వంటి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి సమాజంలోని పేదరిక నిర్మూలనకు పాటుపడాలని జాతీయ న్యాయ సేవా సంస్థ లక్ష్యానికి అనుగుణంగా డిఎల్ఎస్సీ ఆధ్వర్యంలో ఈ మోర్జిల్ క్యాంప్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇదివరకు కూడా విద్యార్థినులు, యువతులకు స్వీయ రక్షణలో శిక్షణ కార్యక్రమాలను, పలువురికి అవుట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగాలను కల్పించామని, అనాథ బాలికలను దత్తత తీసుకుని కార్పొరేట్ విద్యా సంస్థలలో చదివించడం జరుగుతోందని, డ్రగ్స్, మత్తు పదార్థాల పట్ల విద్యార్థులకు అవగాహన వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. ఏకకాలంలో 14,000 మంది విద్యార్థినులు, యువతులకు కరాటే శిక్షణ కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైందని హర్షం వెలుబుచ్చారు. జిల్లా యంత్రాంగంతో పాటు అన్ని శాఖలు, అన్ని వర్గాల వారి సహకారంతో తోడ్పాటుతోనే డిఎల్ఎస్సీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టగలిగామని అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక తోడ్పాటును అందించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అందించిన సహకారం మరువలేనిదని జిల్లా జడ్జి డిఎల్ఎస్సీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. వివిధ వర్గాల వారికి అందిస్తున్న తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సెక్టర్స్ నుంచి సహకారం కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ నిజామాబాద్ ప్రజలైతే చాలా మంచి మనసు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే డిఎల్ఎస్ఏ నుంచి ఒక ప్రోగ్రామ్ అంటే అది ఖచ్చితంగా ఎవరో ఒకరికి బెనిఫిట్ జరిగే ప్రోగ్రాము అనే నమ్మకాన్ని మేము క్రియేట్ చేయగలిగాము. అది నమ్మి స్పాన్సర్స్ కానివ్వండి, కంట్రిబ్యూషన్స్ ఇచ్చేవాళ్ళు కానివ్వండి, అసలు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉంది చేస్తున్నాము అని అంటే మేము ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అవుతుందా అవ్వదా, మనం అనుకున్న స్థాయిలో మనకి ఈ కంట్రిబ్యూషన్స్ వస్తాయా రావా అనే ఆలోచన కూడా మాకు అవసరం లేకుండా చాలామంది ముందుకు వచ్చి మేము ఇవన్నీ మీకు ఏం కావాలంటే అవి ఇస్తాము, బెనిఫిషరీస్కి ఇవ్వడానికి మేము చేస్తున్న ఈ సహాయాన్ని మీరందరూ కూడా నిలబెట్టుకొని తద్వారా మీరు ఇంకా మంచి జీవితాన్ని ముందు సాగించాలనేది ఒకటే మా కోరిక. మేము ఈరోజు ఇచ్చిన మీరు తీసుకొని ఇప్పుడు మిషన్స్ ఇస్తున్నాము. ఒక 4 రోజులు పుట్టి సార్ అన్నట్టు ఒక 4 రోజులు, ఒక 4 రోజుల్లో చూసి మాకు రావట్లేదు అని మిషన్స్ పక్కన పడేస్తే మేము చేసిన ఈ కష్టం అంతా కూడా వేస్ట్ అవుతుంది. సో అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా మీ మీదే ఉంటుంది. సో ఈ డిఎల్ఎస్ఏ నుంచి
ఏవైతే ప్రోగ్రామ్స్ బెనిఫిషరీస్ అందరికీ మేము అందించామో వాటన్నిటిని కూడా అందరూ సక్రమంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రభుత్వ భూమికి తప్పుడు సర్వే నంబర్లను కల్పించి వాటిని కబ్జా చేసే యత్నం జరుగుతుంది. ఖాళీ స్థలం కనిపిస్తే కొందరు అక్రమార్కులు ఈ దందాకు దిగుతున్నారు. కొందరు అధికార పార్టీకి చెందిన వారు సైతం ఇందులో భాగస్వాములైనట్టు సమాచారం. నిజామాబాద్ కలెక్టరేట్ కు సమీపంలో నూతనంగా నిర్మించిన న్యాగ్ భవనం పక్కన ఉన్న 4 ఎకరాల ప్రభుత్వ భూమిని దొంగ పట్టా సృష్టించి విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. సిటీ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు నిర్మించిన మాధవనగర్ అర్సాపల్లి బైపాస్ రోడ్డు వెంబడి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాలు శృతిమించుతున్నాయి. బైపాస్ రోడ్ లో కలెక్టరేట్, ఐటీ హబ్, న్యాగ్ బిల్డింగ్ ప్రారంభమయ్యాక వీటి సమీపంలో కబ్జాలు మరింతగా పెరుగుతున్నాయి. నకిలీ డాక్యుమెంట్లతో విలువైన కోట్ల ప్రభుత్వ భూములను కొట్టేయడానికి భూ కబ్జాదారులు వెనుకాడటం లేదు. తాజాగా కలెక్టరేట్, ఐటీ హబ్ సమీపంలోని న్యాగ్ బిల్డింగ్ పక్కన గల ఓ ప్రభుత్వ స్థలాన్ని కొందరు దొంగ సర్వే నంబర్తో కబ్జా చేసి అమ్మకానికి పెట్టారని మాజీ కౌన్సిలర్ హజ్రా బేగం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదు చేసింది. కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని, ప్రజా అవసరాలకు వినియోగించాలని కోరింది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మాయమాటలు నమ్మి ఎవరైనా ఈ భూమిని కొనుగోలు చేసి నష్టపోకముందే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విన్నవించింది. స్పందించిన కలెక్టర్ పూర్తి విచారణకు ఆర్డీఓను ఆదేశించారు. సర్వే నంబర్ ప్రకారం స్థల సర్వే చేసి కబ్జాదారుల డాక్యుమెంట్స్ పరిశీలించి నిజాలు వెలికి తీయాలని ఆదేశించారు. స్థానికంగా ప్రభుత్వ స్థలం ఉన్నట్టయితే వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు निजामाबाद आरटीओ प्रस्तुत विचारणा చేస్తున్నారు. यहाँ पर कलेक्टर साहब को ये इतला देने के लिए हम लोग आए हैं कि नैक बिल्डिंग के करीब 4000 गज ज़मीन जो है लैंड ग्रैबर्स कब्ज़ा कर रहे हैं और इससे क्या है कि गरीब लोग जो ये ज़मीन को ख़रीद रहे वो लोग नुकसान में आ जाते. कलेक्टर साहब से हम लोग गुजारिश करें कि वो ज़मीन को सर्वे करके वहाँ पर देखें कि ये गवर्नमेंट लैंड है, ये लोग जाली पट्टा डुप्लीकेट सर्वे नंबर लगाकर इसको सेल कर रही है ज़मीन को. यहाँ पर कलेक्टरेट आने की वजह से यहाँ की लैंड का, प्रॉपर्टी का रेट बहुत ज़्यादा हो गया और इसी वजह से ये लोग जब खरीदेंगे तो ये लोग ख़रीदेंगे जो भी लोग ये ज़मीन को मुश्किल में आ जाते. कलेक्टर साहब से हमारी गुजारिश है कि ये ज़मीन को बाज़ाब्ता सर्वे करा के उसका डिक्लेरेशन हमको दें. ज़मीन के ऊपर जितनी भी लैंड गवर्नमेंट की है उसका सर्वे कराकर क्लैरिटी दे के ये लैंड गवर्नमेंट की है, इस पर कोई कब्ज़ा बर्दाश्त नहीं करेंगे. और जब तक ये क्लैरिटी हमको डिक्लेरेशन नहीं मिल जाता कलेक्टर साहब की वजह से की तरफ से, हम लोग यहाँ पर कोशिश करेंगे कि ये ज़मीन जिसकी है गवर्नमेंट की है, गवर्नमेंट की रहे. आप कैसे बताना वो गवर्नमेंट का लैंड है? अभी आप देख सकते हैं जाके, हमने तो देखा है, हमारे पास इतला है, पूरे एविडेंस है कि ये लैंड गवर्नमेंट की है. यहाँ पर जो सर्वे नंबर दिया गया है उसके तहत हम ये बता रहे हैं कि ये सर्वे नंबर रॉन्ग है, डुप्लीकेट है और इसको डुप्लीकेट सर्वे नंबर लगाकर सेल किया जा रहा है. कौन कर रहा हो? वो तो लैंड ग्राबर्स है पूरे इतला. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ 100 ఫీట్ల రోడ్డులో గల ఫులే వనంలో వేడుకలు జరిగాయి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు, జాతీయ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ రేవంత్, టీయూడబ్ల్యూజే ఐజీయూ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల రాజు, పాక సురేష్, చతుర్వేదం సంఘ నాయకులు మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఫులే ఆశయాల సాధనకు కృషి చేస్తామని నినాదాలు చేశారు. హైదరాబాద్ లో ఫులే విగ్రహ ప్రతిష్టాపనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని కొనియాడారు. ఫులే జయంతిని రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ అద్దె భవనంలో కొనసాగుతున్నందున వెంటనే అధునాతన వసతులతో స్వంత భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. అయ్యప్ప స్వామి జన్మదినోత్సవాన్ని అయ్యప్ప జయంతిగా జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం మీన మాసంలోని ఫాల్గుణ ఉత్తర నక్షత్రం రోజున వస్తుంది. ఈ రోజున అయ్యప్ప స్వామి భక్తులు ఉపవాసాలు ఉంటారు, ప్రత్యేక పూజలు చేస్తారు, ఆలయాలను సందర్శిస్తారు. నవీపేట్ మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. శబరి గిరీష్ని విగ్రహానికి అభిషేకం జరిపారు. ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు జరిపి మణికంఠుని కొలిచారు. ముఖ్యంగా కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయ్యప్ప స్వామి జన్మకు సంబంధించి పురాణ కథనం ప్రకారం రాక్షసులైన మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించిన తర్వాత
అతని సోదరి మహిషి దేవతలపై పగ తీర్చుకోవాలని బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేస్తుంది. ఆమెకు బ్రహ్మ వరం ఇచ్చాడు. శివుడు మరియు విష్ణువుల కుమారుడిచే మాత్రమే ఆమెకు మరణం సంభవించాలని. ఈ వరం కారణంగా మహిషి దేవతలను మరియు మానవులను బాధించడం మొదలుపెట్టింది. ఆమెను అంతం చేయడానికి విష్ణువు మోహిని అవతారం ఎత్తాడు మరియు శివుడు ఆమెతో కలిశాడు. వారి కలయికతో అయ్యప్ప స్వామి ధనుర్మాసంలో జన్మించాడు అని పురాణాలు చెబుతాయి. మహిళల కోసం మహిళ పాఠశాల స్థాపించి వారు చదువుకోవాలని పట్టుబట్టి మరీ చదివించిన వ్యక్తి జ్యోతిరావు ఫులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసమే కాకుండా అణగారిన వర్గాల కులాల కోసం పోరాడిన యోధుడు అని దళిత సంఘటన అధ్యక్షుడు గడల ప్రసాద్ అన్నారు. చదువుతూనే మనుషులలో విజ్ఞానం పెరుగుతుందని భావించే విద్యను నేర్పిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫులే అని ఆయన కొనియాడారు. భీమ్గల్ పట్టణంలో శుక్రవారం నాడు మహాత్మా జ్యోతిరావు ఫులే 198వ జయంతిని ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘటన అధ్యక్షుడు గడాల ప్రసాద్ మాట్లాడుతూ జ్యోతిరావు ఫులే ప్రముఖ సామాజికవేత్త, సంఘ సంస్కర్త, కుల వివక్షపై పోరాడిన యోధుడు, మహిళల కోసం పోరాడిన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో యోను, గట్టు ఈశ్వర్, చౌటుపల్లి రవి, దొనకంటి నర్సయ్య, బొదిరి స్వామి, జేజే నర్సయ్య, అనంతరావు, గోపాల్ నాయక్, నీలం రవి, శర్మ నాయక్, రవి, ఖాజా మొయినుద్దీన్, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి జ్యోతిరావు ఫులే పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి అందులో ముఖ్యంగా భీమ్గల్ మండలం మరియు భీమ్గల్ మండలంలోని అన్ని గ్రామాల బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలంతా కూడా కలిసి ఈరోజు ఘనంగా వారి యొక్క జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. మరి ఈ భారతదేశానికి మరి జ్యోతిరావు గారు ఫూలే వారి సతీమణి అందించినటువంటి సేవలు ఎంతో గొప్పనైనటువంటి సేవలు. మరి ఆనాటి కాలంలో మరి ఈ సమాజంలో స్వేచ్ఛ, సమానత్వం, మరి కుల వివక్షతో పాటు ముఖ్యంగా స్త్రీలకు విద్యను అందించే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గొప్ప సంఘ సంస్కర్త మరి ఫూలే గారు. మరి మహిళల కోసం వారు పాఠశాలలను ప్రారంభించి మరి ఆ పాఠశాలల ద్వారా మహిళలకు చదువును చెప్పి ఈ సమాజంలో మహిళలు అన్ని రంగంలో ముందుంచే దానికి ముఖ్య కారకులు ఎవరు అంటే ఫూలే గారు అని చెప్పుకోక తప్పదు. మరి అంత గొప్ప మహనీయుడికి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి సెలవు దినాన్ని ప్రకటించాలని మేము భీమ్గల్ మండల పక్షాన మరి అన్ని బరువు బలహీనాల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సెలవు దినాన్ని ప్రకటిస్తూ మరి వారి యొక్క జయంతి కార్యక్రమాలను ప్రభుత్వమే లాంఛనంగా నిర్వహించాలని, మరి వారి యొక్క ఫూలే గారి యొక్క విగ్రహాన్ని కూడా మరి సెక్రటేరియట్ భవనంలో నిర్మించాలి, లేదంటే అసెంబ్లీలో అయినా నిర్మించి మరి వారి యొక్క సేవలు, వారి చేసినటువంటి కృషి ఫలితం ఈ సమాజానికి తెలిసే విధంగా మరి వారి యొక్క విగ్రహాన్ని మరి ప్రతిష్ఠించి మరి ఈ సెలవు దినాన్ని తొందరలోనే మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని తెలియజేస్తూ వారికి మా భీమ్గల్ మండల బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల పక్షాన మరి జోహార్లు తెలియజేస్తా ఉన్నాం. జోహార్ ఫూలే, జోహార్ ఫూలే. మహాత్మా జ్యోతిరావు ఫులే సామాజిక తత్వవేత్తగా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయులని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కొనియాడారు. వినాయక్ నగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. మహాత్మా జ్యోతిరావు ఫులే 199వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వినాయక్ నగర్ విగ్రహాల పార్క్ వద్ద నిర్వహించిన జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఇందిరా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మా ఫులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫులే సామాజిక తత్వవేత్తగా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయులని కొనియాడారు. మన దేశ ప్రగతి యాత్రలో వెనుకబడటానికి వందల సంవత్సరాలు విదేశీయుల పాలనలో బ్రగ్గడానికి, మూఢాచారాలు ప్రబలడానికి కారణం ప్రజల్లో జ్ఞానం లేకపోవడమే అని గుర్తించి సమాజంలో అందరినీ విద్యావంతులను చేయాలనే విషయంలో శ్రద్ధ వహించకపోవడమేనన్న విషయాన్ని గ్రహించి జ్యోతిరావు ఫులే తన జీవితమంతా బడుగు బలహీన వర్గాల ప్రజలకు, స్త్రీలకు విద్య నేర్పించడానికి జీవితాన్ని అంకితం చేశారన్నారు. సత్యశోధక్ సమాజ్ ద్వారా సమాజంలో అసమానతలను, మూఢనమ్మకాలను రూపుమాపడానికి పోరాటం చేశారన్నారు. జ్ఞానం లేకుంటే గౌరవం లభించదని, శిక్షణ లేకుంటే సమాజంలో సంస్కరణ సాధ్యం కాదని, స్త్రీలను విద్య అందించాలన్న సంకల్పంతో మొదట తన భార్య సావిత్రిబాయి విద్య నేర్పించి పుణె నగరంలో మొదటిసారిగా బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బాన్స్వాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు గ్రామాలలో కల్తీ కల్లు విక్రయించి అనేక మంది అస్వస్థతకు కారణమైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కల్లులో కలిపిన రసాయనాల గురించి వాకబు చేశారు. బాన్స్వాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బేర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో కల్తీ కల్లు తయారు చేసి అమ్మిన లక్ష్మగౌడ్, గంగాధర్ గౌడ్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. గత 3 రోజుల క్రితం దొరికి అంకుల్, సింఘ్యం, దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగి సుమారు 70 మంది అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. కల్తీ కల్లు తయారు చేసి అమ్మిన వారిని రిమాండ్ చేసినట్టు రూరల్ సిఐ రాజేష్ తెలిపారు. కల్తీ కల్లు తయారు చేసి ఎవరైనా అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విలేకరుల సమావేశంలో తెలిపారు. నర్సులాబాద్ లిమిట్స్ లో దుర్కి గ్రామానికి సంబంధించి మరియు దామరంచ, అంకుల్ గ్రామాలకు సంబంధించి కల్తీ కల్లు వ్యవహారంలో కల్తీ కల్లు తాగి చాలా మంది ప్రజలు హాస్పిటల్లో జాయిన్ అయ్యి అనారోగ్యానికి గురికావడం జరిగింది. దీనికి సంబంధించి నర్సులాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 9వ తారీఖు రోజు నిన్నటి తేదీ దుర్గి గ్రామానికి చెందిన ఉడతల లక్ష్మగౌడ్ అతన్ని కస్టడీ తీసుకొని విచారించి అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరిగింది. ఈ రోజు తేదీ 10వ తారీఖు రోజు దామరంచ గ్రామానికి చెందిన ఇరిగి గంగాధర్ గౌడ్ని ఇదే కేసు నిమిత్తం అతన్ని కస్టడీ తీసుకొని విచారించి జ్యుడిషియల్ రిమాండ్కి. రేషన్ షాపుల ద్వారా 12 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా అందించాలని ప్రగతిశీల మహిళా సంఘం బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి నాగమణి డిమాండ్ చేశారు. బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. శుక్రవారం నాడు బోధన్ పట్టణంలో ప్రగతిశీల మహిళా సంఘం బోధన పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ కి డిమాండ్లతో కూడిన వినతి అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి నాగమణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించిందని, దాన్ని చూసి పేదలకు భూములు, ఇండ్ల స్థలాలు, కొలువులు, ఇండ్లు, రేషన్ కార్డులు తదితర సమస్య పోతాయని ప్రజలు ఎంతో ఆశపడ్డారని, కానీ ఆయన అనుచరులకు తప్ప ప్రజలకు చేసిందేవీ లేదని, అట్లాగే కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ధరలను తగ్గించే అదుపులో ఉంచుతామని మోదీ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాక ధరల మీద ధరలను పెంచుతూ పక్షం రోజులకోసారి పెట్రోల్, డీజిల్ ధరలను కూడా పెంచారని, దానితో రవాణా ఛార్జీలు పెరిగే, నిత్యావసర సరుకుల ధరలు పెరిగే ఆకాశాన్ని అంటున్నాయని, ములిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా 450 రూపాయలున్న గ్యాస్ సిలిండర్ ధరను 1200కు పెంచి సబ్సిడీలను ఎత్తివేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు బిపాషా బేగం, బి గంగమణి, టి అనిత, బి అబ్బవ్వ, సిహెచ్ లక్ష్మి, శాంత, ఎల్ గంగమణి, పోషవ తదితరులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. అట్లాగే ఆయనకు ఒక రిమోనన్న కాపీ కూడా ఇచ్చాము. ఏంటంటే మాకు ఉచితంగా బియ్యం ఇచ్చుడే కాకుండా మా లేని ప్రజలకు కూడా మొత్తం 12 రకాల సరుకులు, ఉప్పు కానీ, చింతపండు కానీ, పప్పు కానీ, మంచి నూనె, ఇవన్నీ అన్ని రకాల సరుకుల్ని బియ్యంతో పాటు ఇవ్వాలని చెప్పి అదే వేళలో అదే ఉన్నోళ్లకు అది ఏమిస్తుర్రో ఏం చేస్తుర్రో మాకు కనిపిస్తలేదు, కానీ లేనోళ్ళకు మాత్రము దెబ్బ పెడుతున్నారు. అట్లా కాకుండా ఇది నరేంద్ర మోడీ మాకు అన్నీ అప్పుడేమో ఓట్లు వేయక ముందు అమ్మ మీకు న్యాయం చేస్తాము, మేము ఇవన్నీ తీసేస్తాము అని చెప్పి అప్పుడు చెప్పిండు. ఇప్పుడేమో ఎక్కడికక్కడ రేట్లు పెంచేసి అన్నీ కొన్ని సన్న బియ్యం అన్నాడు, ఎప్పుడో అన్నాడు, కానీ ఈ నెలలో వచ్చిన సన్న బియ్యం కూడా సన్న బియ్యంతో పాటు 12 రకాల సరుకులు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోల్చిరామ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫులే 198వ జయంతిని కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాత్మా జ్యోతిబా ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోల్చిరామ్ మాట్లాడుతూ బలహీన వర్గాల బంధువుడు, సమాజ నిర్మాణ కృషిఫలుడు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు ఫులే అని కొనియాడారు. ఆయన జయంతిని కోటగిరి మండల కేంద్రంలోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం, ఈ సందర్భంగా బలహీన వర్గాల ఆశా జ్యోతి అయిన మహాత్మా జ్యోతిరావు ఫులే అడుగు జాడలో నడవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు, ఆర్టీసీ సాయిలు, మండల నాయకులు కన్నం నితిన్, బొర్ర వినోద్, హస్గుల లాలయ్య, బి సాయిలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి ఉమ్మడి మండలంలో ఎంఆర్పీఎస్ కార్యాలయం దగ్గర వద్ద మరి ఏదైతే మా జ్యోతిబా ఫులే గారి యొక్క
198వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలదండ వేసి మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరం కలిసి మరి ఆ జయంతిని పురస్కరించుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి వారు ఎంతో త్యాగాల ఫలితం ఉంది. ఉద్యమాల పేరిట ఎంతో మందికి వారు ఆదర్శవంతంగా నిలబడి ఆనాటి అడుగుబలైన వర్గాల కోసం, అనగారిన వర్గాల కోసం వారు నిత్యము ఉద్యమాలు చేస్తూ ఎంతో మందికి సబ్బండ కులాల కోసం వారు త్యాగాలు చేసి ఈరోజు మరి వర్గాల కోసం ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నిలబడి వారు ఉద్యమం వైపు తీసుకెళ్లి వారి భవిష్యత్తు అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి వారు ఎంతో కృషి ఉన్నది. కాబట్టి మరి ఏదేమైనా వారు ఎంతో అనగారిన వర్గాలకే కాకుండా మహిళల కోసం కూడా వారి ఆత్మగౌరవం కోసం, కుల నిర్మూలన కోసం, వారి యొక్క హక్కుల కోసం పోరాడి సాధించిన ఎన్నో ఘనకార్యాలు ఉన్నాయి వారు. కాబట్టి వారు చేసిన సేవలు స్మరించుకుంటూ మరి ఏదైతే మేము ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు మేము జయంతి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో చేసుకోవడం ఆనందకరంగా భావిస్తున్నాం. మాళధారణ చేసుకున్న వారికి తమ వంతుగా ఒక్కరోజు భిక్ష ఏర్పాటు చేస్తే అంతా శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. కఠిన నియమాలతో ఆచరించే దీక్షాపరులు ఇంట్లో అడుగు పెడితే ఎంతో శుభం కలుగుతుందని భావన. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఉన్న మేదిగల్లి హనుమాన్ మందిరంలో హనుమాన్ స్వాములకు శుక్రవారం కోటగిరి మండలం ఎత్తుండ క్యాంప్ వెటర్నరీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న లైవ్ స్టాక్ అధికారి మంజుల హనుమాన్ స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయంలో హనుమాన్ స్వాములు ప్రత్యేక పూజలు జరిపి భిక్ష ఏర్పాటు చేసిన మంజులకు ఆశీర్వదించారు. అనంతరం వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారి మంజుల భిక్షలో పాల్గొన్నారు. స్వాముల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారి మంజుల మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం హనుమాన్ స్వాములకు భిక్ష ఏర్పాటు చేసి హనుమాన్ స్వాముల ఆశీర్వాదం తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ దీక్షలో పొతంగల్ మండల వెటర్నరీ డాక్టర్ సిహెచ్ సురేష్ కుమార్, హనుమాన్ స్వాములు మామిడి సవేష్, కాసుల శ్రీకాంత్, ప్రవీణ్, భాస్కర్, అనిల్, రాము, గజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎరగిట్ల మండల పరిధిలోని తాళ్లరాంపూర్లో గీతా వృత్తి వారిపై వీడీసీ నిషేధించిన సాంఘిక బహిష్కరణ ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ నేత వి ప్రభాకర్ జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. మహిళల్ని అవమానపరిచే మందిరం నుంచి గెంటివేసిన ఘటనకు పురమాయించిన వీడీసీ సభ్యులపై చర్య తీసుకోవాలని ఆయన కోరారు. సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ప్రజా సంఘాల ప్రతినిధులు ఎరగిట్ల మండల పరిధిలోని తాళ్లరాంపూర్లో సుమారు 45 కుటుంబాల గీతా వృత్తి వారిని వీడీసీ నిషేధించడం, శ్రీరామనవమి రోజున గీతా కుటుంబాలకు చెందిన 10 మంది మహిళలని మందిరం నుంచి గెంటివేసిన ఘటనపై వాస్తవాలు సేకరించి నివేదికను కలెక్టర్ కు అందజేశారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి వి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరాం, అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి కిషన్, కమర్పల్లి పార్టీ మండల కార్యదర్శి బి అశోక్, పిఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు
వి సత్యక్క, పీడీఎస్సీ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, అఖిల భారత ఐక్య రైతు సంఘం డివిజన్ నాయకులు వి బాలయ్యలతో కూడిన వాస్తవ సేకరణ కమిటీ బాధితుల్ని, వీడీసీ సభ్యుల్ని, పూజారి కుటుంబ సభ్యురాలిని కలిసి సమాచారాన్ని సేకరించారు. సాంఘిక బహిష్కరణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మాస్లైన్ పార్టీ నేత ప్రభాకర్ కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎర్రగట్ల మండలం పరిధిలోని తాళరాంపూర్లో సుమారుగా 50 గీతా కార్మిక కుటుంబాలకు సాంఘిక బహిష్కరణ గురైందని, అట్లాగే అందులో భాగంగానే ఆడబిడ్డలకు కుంకుమ అర్చన పూజ చేస్తుండగా రామ మందిర్ నుంచి గెంటి వేయడం జరిగిందని సమాచారం తెలుసుకుని ఇక్కడ విచారణ చేశాం. గ్రామస్తుల్ని అట్లాగే పూజారిని మా విచారణలో తేలిన విషయం 45 కుటుంబాలు 50 సుమారుగా గీతా వృత్తి చేసుకొని పోషణ పోసుకుంటున్న జీవిస్తున్న కుటుంబాలకు 2,50,000 రూపాయలు గ్రామం మీదకి ఇవ్వాలని, అట్లాగే తాటి చెట్లని హక్కైన తాటి చెట్లని వాళ్ళకి రాసివ్వాలని డిమాండ్ చేస్తే వీళ్ళు అంగీకరించలేదు. ఇవాళ కాకపోతే మా మనవాళ్ళు, మా కొడుకులు తాటి చెట్లు ఎక్కుతారు, మీకెందుకు రాసివ్వాలి, అది మా హక్కు, ఇలా పట్టా భూములు ఎవరికైనా ఉంటే రాసివ్వమని చెప్పేసి అడిగితే ఇస్తారా అని ప్రశ్నిస్తే అది కోపం వచ్చింది పెట్టందారులకు. ఈ నేపథ్యంలో 4 మాసాలుగా సాంఘిక బహిష్కరణ చేయడం అంటే ఇక్కడ చట్టాన్ని దొరకకుండా దుకాణాలు మేము అన్నీ ఇస్తున్నాం, అది ఇస్తున్నాం కాదు, మేము గీస్తున్న కళ్ళుని తాగొద్దని చెప్పడం కూడా సాంఘిక బహిష్కరణ అని చెప్పి చెప్తా ఉన్నా నేను. మీరెవరు తాగొద్దని ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళు తాగుతారు, కూల్ డ్రింక్స్ తాగుతారు, ఇంకోటి తాగుతారు. మీరు ఎందుకు మేమేమైనా నేరం చేస్తే చట్టం ఉంది, చట్టానికి కంప్లైంట్ చేయండి, ఆ చట్టంతో పని చేసుకోపోతుంది అని అడిగినందుకు ఇలా మా ఆడబిడ్డల్ని ఉగాది రోజున శ్రీరామనవమి రోజున వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మైనార్టీలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సవరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలోని మసీద్లో శుక్రవారం మధ్యాహ్న ప్రార్థనల అనంతరం వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మస్జిద్ కమిటీ అధ్యక్షులు అంజద్ అలీ, మాజీ అధ్యక్షులు మొహమ్మద్ జహీరుద్దీన్ లో మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించడం ముస్లింల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. కేవలం ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేస్తూ ముస్లింల మత స్వేచ్ఛ హక్కులను హరించే విధంగా వక్ఫ్ సవరణ బిల్లును అర్ధరాత్రి దాటిన తర్వాత ఉభయ సభలలో పాస్ చేయడం దురదృష్టకరమన్నారు. ఇది ఎన్టీఏ ప్రభుత్వం అహంకార చర్య అని దుయ్యబట్టారు. సిక్కులు, క్రైస్తవులు, దళితులు సహా పలు వర్గాలు మద్దతు ఇస్తున్నాయని, ఇది మతపరమైన పోరాటం కాదని, ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటమని, ఈ పోరాటానికి అందరూ ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ సభ్యులు, గ్రామ మైనార్టీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. आज बरोज जुमा एड़पल्ली मंडल के जानकमपेट देहात में जामा मस्जिद जानकमपेट में एक पुरअमन एहतजाज वक्फ बोर्ड के बिल के खिलाफ में किया गया है। यहाँ जानकमपेट के तमाम मुस्लिम हिंदू भाई लोग ने मिलकर ये बिल के खिलाफ में हम लोग आवाज़ उठाए हैं। हम लोग ये चाहते हैं कि जो बिल पार्लियामेंट राज्यसभा और लोकसभा में पास हुआ है, ये उसको वापस लेकर वक्फ की जायदादों को किसी की अमानत नहीं है, ये सिर्फ अल्लाह की अमानत है और इसका मालिक सिर्फ अल्लाह ही है। अल्लाह ही इसका मालिक है, कोई कमेटी, कोई फर्द इसका मालिक नहीं है। ये वक्फ की जायदाद हमारे बुजुर्ग लोगों ने ये वक्फ कर दिया था अल्लाह के नाम पे, तो ये क़यामत तक ये अल्लाह के नाम पे ही रहेंगी। लिहाजा हम मोदी हुकूमत से हम ये दरख्वास्त करते हैं, रिक्वेस्ट करते हैं कि ये जो बिल आप लोगों ने लाया है, काला बिल, इसको जल्द से जल्द वापस ले लेना और वक्फ की जायदादों को मुसलमानों के ही निगरानी में रखना चाहिए, ये हमारा डिमांड है। लिहाजा हम फिर एक बार जानकमपेट की तमाम आवाम पुरजोश अंदाज से हम ये एहतजाज करते हैं कि हमारा ये वक्फ
कानूनी जो तरमीमी बिल है उसको वापस लेना। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారికంగా మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి కార్యక్రమ నిర్వహణ. మహనీయుల చరిత్ర పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ సూచన. పొద్దంతా చిరు వ్యాపారం, రాత్రైతే చాలు దొంగతనం. అంతర్రాష్ట్ర పార్టీ దొంగల ముఠా అరెస్ట్. వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర. ఘనంగా హరిహరసుతుని జన్మదినోత్సవ వేడుకలు. ఆలయంలో అయ్యప్పకు అభిషేకాలు. రాష్ట్రంలో అవినీతి అసత్యాల పాలన. కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఎంపీ అరవింద్ ఆరోపణ. అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను గురి చేస్తున్న సర్కార్. కాంగ్రెస్ పాలనపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.